ఇంక ఇద్దు నేను పడలేనమ్మో అసలు నా వల్ల కావట్లేదు. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. అసలు పొద్దుగుగులు ఏదో టనీ పనిలోనే ఉన్నాడు. ఇంకా 12 ఏళ్ళ నుంచి పడుతున్నాను. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను వెళ్ళిపోతాను. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఎంత మాట నేహడండి అసలు. ఇంకా నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోతాను. ఇంకా ఆ ఊహ ఎంత బాగుందో. వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు బ్యాగ్ సర్దేస్తాను. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? అయ్యి బాబు మొన్నే కదా ఇల్లు కొన్నాడు. ఇల్లు మొత్తం ఆయన పేరు మీద పెట్టేసుకున్నాడు. ఎలాగైనా సరే నా సగం మూట నాకు ఇచ్చేయమంటారు, లేకపోతే లాయర్ని ఇట్టైనా సరే గొడవాడేస్తాను. పెద్ద ప్లానింగే. అబ్బే మళ్ళీ షేర్ మార్కెట్ లో కూడా బాగా పెట్టేశాడు. అది ఆల్రెడీ లాసులోనే ఎడుతుంది అనుకో, అయినా సరే తర్వాత పెరిగిపోతేనో. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి. నా సగం నాకు ఇప్పించేసుకుంటాను, ఎలాగైనా సరే ఇప్పించేసుకుంటాను. అది ఇంకా తర్వాత మరి పిల్లలు ఆయనే ఉంచేసుకోమంటారులే. ఇప్పుడు దాకా నేనే చూసుకున్నాను కదా ఎలాగని. సూపర్ ఉమెన్. ఆ పిల్లలతో ఆయనే చూసుకుంటాడు, లేకపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటానంటాడు. ఎందుకు పిల్లలు ఆయన దగ్గరే పడేస్తాను. ఇంకేంటి ఇంకన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇంకన్నీ రాయించేసుకుంటే గానీ ఒక గొడవ వదిలిపోద్ది. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు. ఇంకా అసలు నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను బాబోయ్, పడలేకపోతున్నాను. అమ్మోయ్ కూల్ రాకి. ఏం బంగారం చాలా సాడ్ గా కూర్చున్నావు? వచ్చిండా సైంటిస్ట్? ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇందాక కొంచెం ఆఫీస్ లో టెన్షన్ ఎక్కువైపోయి నీ మీద అనవసరంగా అరిచేసా. సారీ బంగారం. అయ్యో ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుంటావా నువ్వు? నేను ఎప్పుడే మర్చిపోతానండి. మొగుడు పిల్లల తర్వాత ఇవన్నీ ఉండవా ఏంటి? ఏమండో ఇది విన్నారా? మీరు మరీను అలాంటివి మనసులో పెట్టుకోకండి. హ్యాపీగా ఉండాలి మనం. ఇవాళ నైట్ డిన్నర్కి వెళ్దామా మంచిగానే? పిల్లలు మనం అందరం కలిసి మంచిగా డిన్నర్కి వెళ్దాం. అటు నుంచి అటు సినిమాకి కూడా వెళ్ళొద్దాం. ఓకే? ఏంటో పిచ్చి అయినా అన్ని మనసులో పెట్టేసుకుంటాడు పాపం. వెళ్ళండి. మీరు కూడా ఇంతేనా? మొగుడు ఏమన్నాను కానీ ఎక్కలేని బాధ వచ్చేస్తుంది. అలా వచ్చి సారీ చెప్పగానే అంతా పోతుంది. ఏంటో ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా.